ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఏపీలో రాజకీయ ఘర్షణలు భగ్గుమంటున్నాయి. ఒకవైపు రెడ్ బుక్ హోర్డింగ్స్ చర్చకు దారితీస్తే తాజాగా ఎగ్ అటాక్ సంచలనం రేపింది. వైసీపీ నేతలు కొడాలి నాని, వంశీ ఇళ్లపై దాడులు సంచలనం రేపాయి. అటాక్ జరిగే అవకాశం ఉందన్న నిఘా సమాచారంతో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. బారికేడ్లను ఏర్పాటు చేసి సెక్యూరిటీ పెంచారు. గట్టి బందోబస్తు చేసినా సరే అలజడి జరిగింది. విజయవాడలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడికి యత్నించారు టీడీపీ కార్యకర్తలు. బయట బాణాసంచా కాలుస్తూ నినాదాలు చేశారు, కోడిగుడ్లు విసిరారు. ఆ క్రమంలోనే అపార్ట్మెంట్ లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వల్లభనేని వంశీ నివాసం దగ్గర పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. 20 మంది టీడీపీ కార్యకర్తలు అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం దిగారు. టీడీపీ కార్యకర్తల దాడిలో అక్కడున్న 2 కార్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్ గా దాడులకు పాల్పడుతున్నారని ట్వీట్ చేశారు జగన్. చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరారాయన. కొడాలి నాని, వంశీ నివాసాలపై దాడికి యత్నించడం తాజాగా సంచలనం రేపింది. ఎన్నికల ప్రచారంలోనే కాదు, ఫలితాల తర్వాత కూడా ఏపీలో సవాళ్ల మోతమోగుతోంది. చర్యకు ప్రతి చర్య తప్పదు. ప్రతి లెక్క వడ్డీతో సహా తీర్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు ఎమ్మెల్సీ శ్రీకాంత్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే ఆయన నియోజకవర్గంలో చర్యలు ఎలా ఉంటాయో రేపటి నుంచి చూడబోతున్నారు. ప్రమాణ స్వీకారం దాకా కొంచెం ఓపిక పట్టండి. మీ ఈపు సాఫ్ చేసి, ఇస్త్రీ చేసి ఏ విధంగా ఒక్కొక్కరికి తెలుగుదేశం పార్టీ వైపు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల జోలికి రాబోయే 20 సంవత్సరాలు రావాలన్నా మీ వెన్నులో వణుకు పుట్టేలాగా చేయకపోతే తెలుగుదేశం పార్టీ కాదని చెప్పి తెలియజేస్తాం. లెక్కకు లెక్క ముట్ట చెప్పడం ఏమాత్రం రివెంజ్ పాలిటిక్స్ కాదన్నారు బుద్దా వెంకన్న. అది కనీస ధర్మం అన్నారాయన. ప్రతీకారం తీర్చుకోకపోతే పలుచనైపోమా అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళెవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు బుద్దా వెంకన్న. చంద్రబాబు నాయుడు గారిని కుటుంబం మీద వ్యక్తిగతంగా మారినటువంటి వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మేము ఆ రోజే చెప్పాం, ఈ రోజే చెప్తున్నాం. ఎందుకంటే నిజాయితీకి నీవుటద్దాం ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి, వదిలే ప్రసక్తే లేదు. ఇది రివెంజ్ కాదు. రివెంజ్ అనుకుంటున్నారేమో, కనీస ధర్మం. మరి మేము ఏం చేయకుండా ఉంటే చేతకాని వాళ్ళ కింద ఉంటాం, కానీ మంచితనంగా ఉన్నాం. కడప గడపలో వార్ మరో రేంజ్కు వెళ్లింది. జగన్ను, అవినాష్ను జైలుకు పంపుతానని సవాల్ చేశారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అంతేకాదు, వైసీపీ ఖాళీ కావడం ఖాయమంటూ మరో సంచలన కామెంట్ చేశారు ఆయన. నా కేసు లేదన్నా ఉంటేని ఆ కేసులు ఎట్లా మీదికి వస్తాయి, ఆ పార్టీ ఎట్లా ఉండదు, ఏదో ఒక దానికి సర్దుబాటే. మాకు బీజేపీకి రెడీగా ఉన్నారు సర్దుబాటు. మేము వద్దనేది తప్ప, మేము ఒప్పుకుంటే రెడీగా అర్ధగంటలో హ్యాండ్ ఓవరే. మరోవైపు వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నటి శ్యామల తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నారు ఆమె. ప్రచారం సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దన్నారు శ్యామల. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న, చాలా అన్యాయం. సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా. ఎప్పటికీ నాకు చాలా గౌరవం. ఎవరన్నా కూడా వ్యక్తిగత విమర్శలు ఏవి ఎప్పుడు చేయలేదు, చేయని మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. ఎస్, ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను, ఉన్నదే చెప్పాను.
లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను.